వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. విమాన తయారీ రంగంలో భారత్ అగ్రగామిగా నిలవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖపట్నంలోని నోవెల్ హోటల్లో శుక్రవారం జరిగిన 2వ అంతర్జాతీయ ఏరోఫేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్ఫరెన్స్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరపడం ఆనందంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. అందరినీ భాగస్వామ్యం చేసి సిఐఐ ఘనంగా ఈ కార్యక్రమం జరిపిందని, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నత బెంచ్ మార్కు అందుకుందని స్పష్టం చేశారు. ప్రపంచానికి తక్కువ ఖర్చుతో అధునాతన సాంకేతికతను ఎలా సంపాదించుకోవచ్చో ఇండియా చూపించిందని అన్న రామ్మోహన్ నాయుడు, గ్లోబల్ స్టాండర్డ్స్ తో తక్కువ ఖర్చుతో ఏరోఫేస్ సెక్టార్ లో అనేక మైలురాళ్లు సాధించామని తెలిపారు. ప్రపంచంలో 60% ఏరోఫేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్స్ ఆసియా నుండి వస్తున్నాయన్న విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. ఇంకోవైపు మహిళలు పైలట్లుగా ప్రపంచంలో సగటు 5% మాత్రమే ఉంటే మన దేశంలో 25% ఉన్నారని తెలిపారు. దీన్ని ఇంకా వృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ధీటుగా ఆంధ్రప్రదేశ్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ముందు వరుసలో దూసుకుపోతుందని, అందుకు తాను కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీలో ఏరోఫోర్స్ రంగం విస్తరణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెక్కలు అందించారని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. అందరి సహకారంతో గ్లోబల్ ఏవియేషన్ మార్కెట్లో $900 బిలియన్ మార్కెట్ ను ఇండియా సంపాదించుకుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం భరత్, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ సమీర్ కుమార్, సిఐఐ ప్రెసిడెంట్ మురళీకృష్ణ, భారత్ బయోటెక్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అండ్ కో ఫౌండేషన్ సుచిత్రా ఎల్లా తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణం నందు తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాష దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహోత్తర శిఖరం గిడుగు రామ్మూర్తి పంతులు వ్యవహారిక భాషతో తెలుగుకు గొడుగై సాధించారన్నారు. అదేవిధంగా ఆగస్టు 29 ధ్యాన్ చందన్ పుట్టినరోజు జాతీయ క్రీడా దినోత్సవమని, వ్యాయామం ద్వారా శారీరక మానసికంగా దృఢంగా ఉండాలంటే క్రీడలు అవసరమన్నారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మూల తాతయ్య మాట్లాడుతూ మన తెలుగు భాష సాహిత్యం గొప్ప చరిత్ర కలిగిందని అన్నారు. మరీ ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లా తెలుగు కవులకు పుట్టినిల్లు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు పి చిరంజీవిరావు, ఆర్ గణపతిరావు మరియు క్రీడల విభాగం అధ్యాపకులు దిలీప్, విద్యార్థులు పాల్గొన్నారు. జీసిగడం మండలంలోని నిద్దాం గ్రామంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శుక్రవారం పర్యటించారు. నిద్దాం గ్రామాన్ని రైతులు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. శుక్రవారం జీసిగడం మండలంలోని నిద్దాం గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పైల బాబ్జీ నాయుడు, పైల రామకృష్ణం నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ ను పరిశీలించారు. దీని విలువ 4.5 లక్షలు ఉంటుందని అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మండలంలోని అర్హులైన రైతులకు చేపల పెంపకంపై ప్రత్యేక అవగాహన కల్పించి అదనపు ఆదాయ మార్గాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. 10 సెంట్ల భూమిలో ఈ పద్ధతిలో చేపల పెంపకం చేపట్టినట్లయితే నెలకు 30,000 వరకు ఆదాయం పొందవచ్చని వివరించారు. వ్యవసాయ భూమి, త్రాగునీటి బోరు, విద్యుత్ సదుపాయం ఉన్న రైతులకు రాయితీపై ఈ పథకం వర్తింపజేస్తామని ఆయన పేర్కొన్నారు. నిద్దానం గ్రామంలో ఏర్పాటు చేసిన సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ ను ఆదర్శంగా తీసుకోవాలని, రైతులు ఈ విధానం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో హెచ్చెర్ల చేపల పెంపకం అభివృద్ధి అధికారి కె రవికుమార్, ఏపీఎం రెడ్డి రామకృష్ణం నాయుడు, జీసిగడం సచివాలయం చేపల పెంపకం సహాయకులు లోలుగు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిమ్మాడ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. వారి నుండి నేరుగా సమస్యలను తెలుసుకుని వ్యక్తిగతంగా అర్జీలు స్వీకరించారు.
అర్జీదారుల నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పంపిస్తూ పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దోమల నివారణకు గాంబూసియా చేపపిల్లలను విడిచిపెట్టే మహా కార్యక్రమం ప్రారంభించామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దోమల నిర్మూలనకు 5 లక్షల గాంబూసియా చేపపిల్లలను విడిచిపెట్టే మహా కార్యక్రమం ప్రారంభించామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. శనివారం అరసవిల్లి దేవస్థానం ఇంద్ర పుష్కరిణిలో 750 చేపపిల్లలను వదిలిపెట్టిన కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో పెరిగే దోమల బెదడును అరికట్టడంలో గాంబూసియా చేపలు అసలు అస్త్రమని స్పష్టం చేశారు. దోమల లార్వే ఆక్సిజన్ కోసం నీటి మీదకు వచ్చిన క్షణంలో గాంబూసియా చేపలు వాటిని పూర్తిగా తినేస్తాయని అన్నారు. కుంటలు, చెరువులు, చిన్నపాటి నీటి నిల్వల్లో ఎక్కడైనా ఇవి జీవించగలవని అన్నారు. చిన్న సైజులో ఉన్న వీటి వేగము దోమలకు ముప్పు అని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల చేప పిల్లలు విడిచిపెట్టే ప్రణాళికను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ, ఫలేరియా వంటి వ్యాధుల నివారణకు గాంబూసియా జీవ వైద్యం అవుతుందని, ఇది పర్యావరణానికి హామీ లేకుండా సులభంగా దోమల పెరుగుదలను అడ్డుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె అనిత, జిల్లా మలేరియా అధికారి పి సత్యనారాయణ, అరసవిల్లి దేవస్థానం ఈవో ప్రసాదరావు, మెడికల్ ఆఫీసర్ సాయి దివ్య, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ జ్ఞానజ్యోతి స్కూల్ నందు తెలుగు భాషా దినోత్సవం మరియు క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శ్రీ జ్ఞానజ్యోతి స్కూల్ నందు ఉపాధ్యాయులకు అలాగే పీఈటీ ఉపాధ్యాయులకు స్కూల్ మేనేజ్మెంట్ సభ్యులు గౌరవంగా సన్మానించడం జరిగింది. విద్యార్థులు వేసినటువంటి తెలుగు భాషకి సంబంధించినటువంటి కవులు మరియు కవయిత్రుల యొక్క వేషధారణ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా తెలుగు బోధించినటువంటి ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయునులు తెలుగు భాషకు గిడుగు వెంకటరమణమూర్తి చేసినటువంటి కృషిని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ సభ్యులు ప్రిన్సిపల్ వెలమల భాస్కర్రావు, కరెస్పాండెంట్ బోర రామారావు, కోఆర్డినేటర్ తర్ర సత్యనారాయణ, డైరెక్టర్ పాగోటి లక్ష్మి మరియు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక పూజా మహోత్సవాల సందర్భంగా శ్రీ రామలింగేశ్వర ఆలయం వద్ద సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జేరియా గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక పూజా మహోత్సవం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర ఆలయం వద్ద సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గజపతిరావులు మరియు గ్రామ పెద్దలు, గ్రామ యువత, వరసిద్ధి వినాయక పూజా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం గజాననాయ నమః అనుకుంటూ వేసి నమస్కారం చేస్తూ ఉండాలి. కుంకుమం దేవా గణనాయక అనాథనాథ వీరవాగణాధిపతే నమః అమృతఘోషాం గణేశనే హే సర్వభూతానాం తామే శ్రీ మహాగణాధిపతే నమః పరిమళ పత్ర పుష్ప అక్షాం సమర్పయామి. ఓం సురారిఘ్నే నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వెంకటాయ నమః, ఓం అక్షాం ధౌళాం దివ్యాం శాల్యాం దండులాం ధువాన్ శ్రీ మహాగణాధిపతే నమః. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గన్మ్యాన్ తలగాపు శంకర్రావు శుక్రవారం బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గన్మ్యాన్ తలగాపు శంకర్రావు శుక్రవారం బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు. నేడు అధికార లాంఛనాలతో అతని స్వగ్రామం పలాస మండలం వీరభద్రపురంలో జరిపారు. అంత్యక్రియల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. కాగా ఎమ్మెల్యే గౌతు శిరీష అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ శంకర్ని కాపాడలేకపోయామని దిగ్భ్రాంతి చెందారు. ఆయన కుటుంబానికి ఫోన్లో మాట్లాడుతూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే కోన రవికుమార్ పేర్కొన్నారు. ఆమ్దల్వలస నియోజకవర్గంలోని ఆమ్దల్వలస మున్సిపాలిటీలో 2, 12, 13, 14, 15, 16, 17 వార్డుల్లో రహదారులు మరియు కాలువ నిర్మాణ పనులను 71 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న కార్యక్రమాలకు శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని, ప్రతి వార్డుల్లో రోడ్లు, కాలువలు, త్రాగునీరు, లైటింగ్ వంటి మౌలిక వస్తువులు పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యమని, అభివృద్ధి పనులను మరింత పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే కోన రవికుమార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు, గణనీయమైన సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కొర్లకోట గ్రామంలో కేవీఎట్ ఏవీ యూత్ సభ్యులు భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఆమ్దలవలస మండలం కొర్లకోట గ్రామంలో కేవీ అండ్ ఏవీ యూత్ సభ్యులు ప్రతి ఏటా వినాయక చవితి పండుగ సందర్భంగా అందరి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది 4వ రోజుగా అన్నపు వీధిలో వినాయక మండపం ప్రాంగణంలో స్థానిక ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రతినిధి సనపల అప్పలనాయుడు, సనపల ఢిల్లేశ్వరరావులు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితి స్థానిక ప్రజల సహకారంతో మరవలేదని అన్నారు. ఈ కార్యక్రమాన్ని గత 35 సంవత్సరాల పైగా చేస్తున్నామని, భవిష్యత్తులో సైతం అందరి సహకారంతో కొనసాగిస్తామని, సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్నెపు భాస్కర్రావు, అన్నెపు రాజు, చిరుగుపల్లి వెంకటరమణ, అన్నెపు గోవిందరావు, అన్నెపు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. బుడితిలో 94 లక్షలతో నిర్మించిన వసతి గృహాలను ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ప్రారంభించారు. సారంకోట మండలం బుడితిలో 94 లక్షల రూపాయలతో నిర్మించిన వసతి గృహాల భవనాలను ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వసతి గృహాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, సారంకోట పీఏసీఎస్ చైర్మన్ సురవరపు తిరుపతిరావు, మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శ్రీకాకుళం వాస్తవ్యులు ఊన్నా రాజేశ్వరమ్మ దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శనివారం శ్రీకాకుళం వాస్తవ్యులు ఊన్నా రాజేశ్వరమ్మ దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన పథకం నిమిత్తం 1,00,000 రూపాయలను ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాద్ కు అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను, జ్ఞాపికను అందజేశారని ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాద్ తెలియజేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమ్దల్వలస మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగాలవలస పాఠశాలకు అదే పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు డి కృష్ణారావు, అలాగే ఉపాధ్యాయులు శ్రీనివాస ఆచారి, తవిటిరావు, ఈశ్వర్రావులు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సన్యాసరావు ద్వారా క్రీడాకారుల విద్యార్థులకు 10,000 రూపాయలు విలువ గల క్రీడా దుస్తులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతి విద్యార్థులు తప్పనిసరిగా క్రీడల్లో పాల్గొనవలనని వారు కోరారు. ఈ క్రీడా దుస్తులు పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గురజాన అప్పలనాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు ఇనుగంటి సునీల్ కుమార్లు హాజరయ్యారు. విద్యార్థులకు ఈ దుస్తులు అందజేయడం పట్ల అప్పలనాయుడు, సునీల్ కుమార్, గ్రామ పెద్దలు మరియు విద్యార్థులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను కూటమి నాయకులు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద కొజ్జేరియా గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను కూటమి నాయకులు శనివారం ప్రారంభించారు. నిత్యావసర సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి డి నిర్మలా కుమారి, డేలర్ విక్రమ్, మాజీ సర్పంచ్ వడ్డ రామ్కుమార్, పాసాల తిరుమలరావు, వడ్డ హరిబాబు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.